ఆయన ఏది మాట్లాడినా సంచలనమే. రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. గత ఎన్నికల్లో కొన్ని ప్రధాన పార్టీల నేతలను ఏకిపారేశారు. ప్రస్తుతం 2024 ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగబోతున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం సినీ హీరో శివాజీ ఉన్నారు. సార్, అసలు ఈ ఎన్నికలు చూస్తున్నారు మీరు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల ప్రచారము. ఈ ప్రచారం తీవ్ర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ అధికార పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రజాధనాన్ని దోచేయడానికే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టారు, ప్రస్తుతం అభ్యర్థులతో జనంలోకి వెళ్తున్నారని. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు పవన్ కళ్యాణ్ దోచుకోవాలి అని అనుకుంటే సైలెంట్గా ఏదో ఒక బీజేపీలోనే ఎక్కడో చేరేసి ఏంటి ఆయన అనుకుంటే బ్రహ్మాండంగా మంత్రి పదవి కూడా ఉండేది ఈ పార్టీకి. ఆయన అనుకుంటే ఏది రాదు. ఇవన్నీ లత్కోరు మాటలు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు నిజాయితీగా ఉన్నారు. రాజకీయ నాయకుడైన తర్వాత కూడా నిజాయితీగా ఉన్నారు. ఎందుకంటే అన్యాయంగా సంపాదించేదానికి ఆయనకు అవసరం లేదు. సినిమాకు 100 కోట్లు ఇస్తున్నప్పుడు ఏం చేసుకోవాలనే విషయం ఆయనకు కూడా తెలుసు. నిజాయితీగా, చాలా నిజాయితీగా ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నాడు ఆయన. అదేవిధంగా పిఠాపురంలో నేను అనుకుంటున్నాను రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ పిఠాపురం అవుతుంది. సో ఆయన గురించి మాట్లాడుతున్నారంటే భయపడుతున్నారని అర్థం. అంటే చంద్రబాబు కూడా పరిపాలన చేత కాదు, పరిపాలన అనేది మాకే తెలుసు, సంక్షేమం అభివృద్ధి అనేది మేమే ప్రజలకు దగ్గరగా చూపించాం, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, జీడీపీ రేటు పెరిగింది, ఇలా రకరకాలుగా చెప్తూ సర్వేలన్నీ అనుకూలం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పుకుంటారు పరిస్థితి. మీరు ఇప్పుడు నన్ను ప్రశ్న అడిగితే నేను చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి మీకు. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా ప్రజలకు తెలుసు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి ఊరికే అవ్వలేదు. ఆయన పరిపాలనలో జనం చూశారు. ఆయన ఎంతవరకు నచ్చిందో జనానికి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. రేపు 24లో రిజల్ట్స్ ఇస్తారు కదా. 24లో ప్రజలు ఇచ్చే తీర్పును బట్టే ఎవరు ఎలాంటి నాయకుడో జనానికి అర్థమవుద్ది. ఇవన్నీ పక్కన పెట్టి దయచేసి ప్రజలందరూ కూడా రేపు 13వ తారీఖు ఎలక్షన్కి ఓటింగ్కి రండి దయచేసి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఈ బ్యాలెట్ ఓట్లు వేస్తున్నారో, అరే ఏం మనుషులరా, దీనికి కూడా డబ్బులు తింటారా దరిద్రులారా. మీ అంత దరిద్రం మీ బిడ్డలకు చుట్టుకుంటుందిరా దరిద్రం. ఏ పార్టీకైనా వేసుకొని సావండిరా, డబ్బులు తీసుకొని ఓటేయటం ఏంటరా బాబా, మీ దరిద్రం పాడుగాను. సార్, చివరగా కూటమి అంటే ఇప్పుడు ఓటు వినియోగించుకోకుండా ఉన్న వారికి మీరు చెప్పే సమాధానం? మీరు చచ్చిపోయినట్టే లెక్క. ఎవడ ఓటేనాడో తేల్చుకోండి. పోలీసులు ఓటేనాడో పోలీసు మీద కేసు పెట్టండి. నేను వస్తా, కావాలంటే పోలీసు మీద కేసు పెట్టండి నీకు నిజంగా అన్యాయం జరిగితే. అంతే. పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజాధనాన్ని దోచేయడానికి రాలేదని శివాజీ అయితే స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా శివాజీ స్పష్టంగా కూడా TV5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఆలోచించి తమ ఓటును వేయాలని చెప్పి కూడా శివాజీ స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారన్న విషయంపై మాత్రం తీవ్ర స్థాయిలో శివాజీ మండిపడుతున్న పరిస్థితి. మరి చూడాలి శివాజీ చెప్పినట్టుగా ఏ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందన్నది. కెమెరా పర్సన్ వాసుదేవ్, జగదీష్, TV5, తిరుపతి.